బంధన్ బ్యాంక్ Q3 క్వార్టర్లీ రిజల్ట్స్ 22nd Jan కి వచ్చాయి. ఈ నెంబర్స్ అన్ని లాక్స్ లో ఉండి ఎక్సెప్ట్ EPS ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేద్దాం. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే తగ్గింది. టోటల్ ఇన్కమ్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ 7.11% తగ్గింది. టోటల్ ఎక్స్పెండిచర్ 2.36 పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ ప్రొవిజన్స్ అండ్ కంటిజెన్స్ చూసుకున్నట్లయితే 28.51% తగ్గింది. ప్రొవిజన్స్ అండ్ కంటిజెన్స్ చూసుకున్నట్లయితే 16.09% ప్రొవిజన్స్ అయితే తగ్గాయి. నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ 51.79% తగ్గింది. EPS ₹1.28 ఇది కూడా తగ్గింది. గ్రాస్ NPA నెట్ NPA ఇయర్ ఆన్ ఇయర్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి. క్వార్టర్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ చూసినట్లయితే పెరిగింది. టోటల్ ఇన్కమ్ 3.76% పెరిగింది. టోటల్ ఎక్స్పెండిచర్ చూసుకుంటే 1.90% పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ ప్రొవిజన్స్ అండ్ కంటిజెన్స్ చూసుకుంటే 10.28% పెరిగింది. ప్రొవిజన్స్ అండ్ కంటిజెన్స్ చూసుకుంటే క్వార్టర్ ఆల్మోస్ట్ సేమ్, ఓన్లీ 0.18% గ్రోత్ కనిపించింది. నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసుకున్నట్లయితే 83.77% ఇంక్రీజ్ అయితే అయ్యింది. EPS క్వార్టర్ అయితే ఇంప్రూవ్ అయింది. గ్రాస్ NPA నెట్ NPA ఈ రెండు క్వార్టర్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. ఇయర్ ఆన్ ఇయర్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. ఇంకేదైనా కంపెనీ గురించి క్వార్టర్లీ అప్డేట్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. అప్డేట్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, వీడియోని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.